లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు సార్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనివ్వం అంటే అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వము అని చెప్పి. సో బ్రిటిష్ వారికంటే భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా ప్రమాదకారులు. ఏ విధంగా అయితే వారిని ఇండియా నుంచి తరిమి కొట్టామో అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఓడిద్దాం, తెలంగాణలో మాత్రం भारतीय जनता पार्टी ने अड़गु పెట్టనివ్వము అని చెప్పి ఒకసారి బయట हम उम्मीद लेकर सुझाव लेकर हम वापस जा रहे हैं। तेलंगाना में भारतीय जनता पार्टी को कदम नहीं रखने देंगे। यहां से हम उम्मीद लेकर రైట్ సార్. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్ర, రీసెంట్గా ఢిల్లీ విఫలమైంది. సో ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనివ్వము, అధికారంలోకి రానివ్వము ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వల్ల సాధ్యమా, కాంగ్రెస్ వల్ల సాధ్యమా? సాధ్యమంటే ఇప్పటివరకైతే బీజేపీకి కళ్ళం వేయగలిగారు కదా. భవిష్యత్తులో ఏం చేస్తారు, ఏ పార్టీ ఎవరిని ఆపుతుంది అనేది మనం ఊహాగానాలు చేయలేము. తెలంగాణలో వాస్తవంగా బీజేపీకి కాంగ్రెస్ అవసరం లేదు. బీజేపీ సరిపోతుంది దెబ్బతీయడానికి. సో కాంగ్రెస్ పార్టీ వల్లనో బీఆర్ఎస్ వల్లనో బీజేపీ దెబ్బతినడం కన్నా సొంత పార్టీ వల్ల ఎక్కువ దెబ్బతింటుంది. ఎందుకంటే బీజేపీలో ఇద్దరు నాయకులు ఉంటే తెలంగాణలో నాలుగు గ్రూపులు ఉంటాయి. సో మీరు బీజేపీలో ఉండే విభేదాలు కుమ్ములాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే ఉదాహరణ మీకు 2 ఉదాహరణలు చెప్తాను. 3 ఎమ్మెల్యేలు ఉండే 2023 డిసెంబర్ వరకు. ఒకరు రాజా సింగ్ ఫస్ట్ ఉండే, తర్వాత రఘునందన్ రావు గెలిచాడు, తర్వాత రాజేందర్ గెలిచాడు. 3 ఎమ్మెల్యేలు ఉంటే కనీసం శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయారు. అంటే ఎన్ని విభేదాలు ఉంటే ఒక లెజిస్లేటివ్ పార్టీ లీడర్ను కూడా ఎన్నుకోలేరు. రఘునందన్ రావు లాంటి వారు ఢిల్లీలో పత్రికలతో చిట్చాట్, అది ఆడియో కూడా లీక్ అయింది, తర్వాత బహిరంగంగానే తన ఆవేదన లేదా ఆక్షేపణ వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఇదొక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఇప్పటికీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది నియమించుకోలేని స్థితి. సో ఇప్పటికీ ఎన్ని పేర్లు వస్తున్నాయి? బండి సంజయ్, ఈటల రాజేందర్, రామచంద్రరావు, ఇలా రకరకాల, ధర్మపురి అరవింద్, డికే అరుణ, ఈ లిస్ట్ రోజుకు పెరుగుతుంది తప్ప షార్ట్ లిస్ట్ అవుతలేదు. ఎక్కడైనా రాజకీయాల్లో షార్ట్ లిస్ట్ అవుతుంటాయి, ఇది లాంగ్ లిస్ట్ అవుతూ వస్తుంది బీజేపీని. సో మరి ఎప్పుడు ఈ మంత్లో డిసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు 2 రాష్ట్రాలకు కూడా కొత్త బీజేపీ అధ్యక్షులు వస్తారు అని వార్తలు వస్తున్నాయి. చూడాలి. మళ్ళీ బండి సంజయ్ని తీసుకొస్తారు, ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రిమండలిలో తీసుకుంటారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. హౌ ఫార్ నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. సో అందువల్ల తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ స్ట్రాటజీస్ వల్ల, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ కుమ్ములాటల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాస్తవంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒక రాజకీయ వాతావరణం ఏర్పడినప్పుడు దాని నుంచి ఫస్ట్ లబ్ధిదారు బీజేపీయే. కాంగ్రెస్ తర్వాత ఎంటర్ అయింది. దానికి ఉప ఎన్నికలే ఉదాహరణ. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గెలిచిన సీటు ఖాళీ చేసి ఆయన సతీమణిని ఉప ఎన్నికల్లో పెడితే ఓడిపోయింది కాంగ్రెస్. మీకు నాగార్జున సాగర్లో కాంగ్రెస్ కురువృద్ధుడు వెటరన్ అయిన జానారెడ్డి, నోముల నరసింహయ్య కొడుకు, బీఆర్ఎస్లో చిన్న లీడరే, ఆయన చేతిలో ఓడిపోయాడు. మీకు జిహెచ్ఎంసీ పరిధిలో అంటే రేవంత్ రెడ్డి సొంత మల్కాజ్గిరి స్థానం ఉన్న జిహెచ్ఎంసీలో కేవలం 2 సీట్లు వచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు 3000 ఓట్లే వచ్చాయి. ఇక కాంగ్రెస్ ఎక్కడ, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ ఎక్కడుంది, కాంగ్రెస్ పార్టీ అసలు ఇక గెలిచేది లేదు, అది లేసేది లేదు, ఇలా రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు చాలామంది మాట్లాడారు. అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మీకు ఉప ఎన్నిక కూడా వచ్చింది మునుగోడులో. సో ఆ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బ్రహ్మాండమైన అవకాశం ఉండి కూడా గెలవలేదు. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. ఇవన్నీ జరిగాయి కదా. సో ఇవన్నీ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎంత వీక్గా ఉండనో దీనికి ఉదాహరణ. ఇందుకు భిన్నంగా బీజేపీ మీకు దుబ్బాకలో ఒక ప్రతిష్టాత్మకమైన పోటీ, మామూలు పోటీ కాదు అది. అక్కడ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ట్రాజిక్ సీటు, వేకెంట్ సీట్, ఒక విషాదకరమైన కారణాల వేకెన్సీ క్రియేట్ అయితే కూడా
సింపతి బీఆర్ఎస్కి రాకపోగా రఘునందన్ రావు 1000 ఓట్లతో గెలిచారు. తర్వాత ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి డిఫెక్ట్ అయి బీజేపీలో చేరాక హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ చెయ్యని పని లేదు. నాకు బీఆర్ఎస్ నేతలు చెప్పారు, మా సారు చరిత్రలో ఇంత కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేసింది హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఈటల రాజేందర్ అద్భుతమైన విజయాన్ని సాధించారు 25,000 ఓట్లతో. ఏమైంది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వస్తే ఈటల రాజేందర్ ఓడిపోయాడు హుజూరాబాద్లో, రఘునందన్ రావు అయితే ఏకంగా 50,000 ఓట్లతో ఓడిపోయారు. మరి ఏమైంది, మళ్ళీ వీళ్ళిద్దరు నాయకులు ఎంపీలుగా గెలిచారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఈటల రాజేందర్ వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచాడు, రఘునందన్ రావు ఈవెన్ మెదక్లో ఎంపీ గెలిచాడు. అంటే ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావము, జాతీయ రాజకీయాల ప్రభావంతో బీజేపీ ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవడం లేదు. ధర్మపురి అరవిందే ఈ ప్రశ్న రైజ్ చేశాడు, చాలా ఆవేదనతో రైజ్ చేశాడు, ఏంటి మా పార్టీ ఎందుకు గెలవదు అని. ఇప్పుడు 2023లో 8 సీట్లు వచ్చాయి, 2018లో 1 సీట్ వచ్చింది, అంతకుముందు 5 సీట్లు వచ్చాయి. అంటే తెలంగాణ వచ్చాక 3 సార్లు ఎన్నికలు జరిగాయి, 2014, 18, 23. అంటే 119 × 3 357 సీట్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది ఎంత, 5 + 1 + 8 14 సీట్లు గెలిచింది. సో 14 సీట్లు మాత్రమే గెలిచింది 357 సీట్లలో. ఇక మీరు ఈవెన్ ఉమ్మడి రాష్ట్రం టైం 2009, 2004 కూడా లెక్కేసిన నెగ్లిజిబుల్ మాత్రమే బీజేపీ గెలుపు. సో దీనికి బీజేపీ ఎందుకు మరి అసలు లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధించిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎందుకు గెలవలేకపోతున్నాం, ఈ ప్రశ్న సగటు బీజేపీ కార్యకర్త ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న. అందుకే ధర్మపురి అరవింద్ ఈ ప్రశ్న ఇంటర్నల్గా చెప్పి లాస్ట్కు బహిరంగంగానే ఆయన అవుట్బస్ట్ అయ్యాడు ఒక దశలో. సో ఇదొక ఉదాహరణ కదా. ఇక ఓటింగ్ సరళి చూద్దాం. మీకు లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది. సో లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 20% తక్కువ వచ్చింది. మీకు 2018 అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకుందాం, 7% అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. మీకు బీజేపీకి 20% 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చింది. అంటే క్లియర్గా సీట్లలో ఓట్లలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ చాలా దెబ్బతింటోంది. ఇది 10 ఏళ్ల తెలంగాణ పొలిటికల్ హిస్టరీ చెప్పండి, బేసికలీ ప్యూర్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సే కదా. సో అందువల్ల పార్లమెంట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తున్నారు. అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీ అయ్యాడు, హుజురాబాద్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రాజేందర్ మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యాడు, దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు ఎంపీ అయ్యాడు. ఎంపీలు అవుతున్నారు కానీ ఎమ్మెల్యేలు గెలవడం లేదు, సేమ్ నాయకులు. సో సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ బీజేపీ. ఇది నేను చెప్పడం కాదు, అడగడం కాదు, మళ్ళీ బీజేపీ నాయకులు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు, దీనికి కారణం ఏంటి అనేది సోల్ సర్చింగ్ చేసుకోవాలి. ఎందుకు మీకు దానికి బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలు అనుసరించారు, మీకు ఎవరికి అర్థం కాని నిర్ణయాలు తీసుకుంటారు. బండి సంజయ్ మహాసంగ్రామ యాత్ర అని పెట్టి కేసీఆర్ ప్రభుత్వం పైన దూకుడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోని సమయంలో బీజేపీకి బ్రహ్మాండంగా ఊపు చేస్తే ఒక వన్ ఫైన్ మార్నింగ్ జాతీయ నాయకత్వం ఆయన తీసిపడేసింది. ఎందుకు తీసిపడేసిందో తెలియదు. బండి సంజయ్ని బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్ వీళ్ళందరూ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే తీసిపడేశారు. దాని ప్రయోజనం ఎవరు పొందారంటే రేవంత్ రెడ్డి పొందాడు, కాంగ్రెస్ పొందింది. మీరు చూడండి బండి సంజయ్ గ్రాఫు, రేవంత్ రెడ్డి గ్రాఫు, బీజేపీ గ్రాఫు, కాంగ్రెస్ గ్రాఫ్ గీయండి మీరు. క్లియర్గా ఫస్ట్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోతుంటుంది, కాంగ్రెస్ గ్రాఫ్ లేస్తూ ఉంటుంది. మీరు బండి సంజయ్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగదు, తక్కువ పెరుగుతూ ఉంటుంది. బండి సంజయ్ గ్రాఫ్ ఎప్పుడైతే పడిపోయిందో ఒక్కసారి దూసుకొచ్చింది రేవంత్ రెడ్డి గ్రాఫ్. మీరు కావాలంటే ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని కాంగ్రెస్ బీజేపీ గ్రాఫ్ గీయండి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి గ్రాఫ్ తీయండి. ఎందుకు, కేసీఆర్ను పట్ల వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ కేసీఆర్కు మనగాడెవరు, ఓడించే నాయకుడు ఎవరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే బండి సంజయ్ వెకేట్ అయిందో, ఫీల్డ్కి వెళ్ళి అతన్ని పక్కకు పెట్టిందో అధిష్టానం, రేవంత్ రెడ్డి ఆ ఫీల్డ్ ఆక్రమించేసాడు, కాంగ్రెస్ గెలవగలిగింది. అందువల్ల కాంగ్రెస్ ఆపాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి
కదం హమ్ రక్రే నై దేంగే అంటున్నాడు. బీజేపీ కదం నై రక్కలేదా, నికాల్ రే, వాళ్ళే వాళ్ళ అడుగు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ని తెస్తారని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఎందుకు తీసేశారు. తర్వాత మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయాన్ని సాధించింది. మామూలు విజయం కాదు, అసలు బీఆర్ఎస్కు గండి కొట్టింది. కాంగ్రెస్ 2 సీట్లు, కాంగ్రెస్ అడ్రస్ కూడా లేదు ఆఖరికి. అది రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ సీట్లో ఆయన సొంత బలంతో 2 సీట్లలో గెలిచింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిని బీజేపీ బ్రహ్మాండమైన ఊపు ఉంటే లింగోజీ కూడా ఉప ఎన్నిక వచ్చింది. అది బీజేపీ సీటు, అది ఖాళీ కావడంతో ఉప ఎన్నిక వస్తే వెంటనే ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ వెంటనే నాకు గుర్తున్న వరకు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఏమైంది, బీజేపీ ప్రతినిధి వర్గం ప్రగతి భవన్ పోయి కేటీఆర్తో కలిసి ఒప్పందం చేసుకొని ఒక బీఆర్ఎస్ పోటీ నుంచి విరమించుకుంటే బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ గెలిచింది. అందుకే నేను నవ్వుతూ అంటుంటాను, అది పొమ్మంటే పోదుర చెలియా, అది లింగోజీ గూడలా అని. సో ఎందుకంటే అది ఒక విచిత్రం, అసలు లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇదొక ఏంటిది, వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో ఇవన్నీ ఉదాహరణలు ఏంటంటే బీజేపీకి రేవంత్ రెడ్డి గోల్ వేయాల్సిన అవసరం లేదు, ఇప్పటివరకు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. సో సెల్ఫ్ గోల్ నుంచి బీజేపీ బయటపడ్డ రోజు రేవంత్ రెడ్డి గోల్ వేస్తాడా ఏడా అని చర్చ. రేవంత్ రెడ్డి గోల్ వేయాల్సిన అవసరమే లేదు కదా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నప్పుడు.